శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం కశ్యప మహర్షి గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఆయన లోకానికి ఎంతో ఉపకారం చేశారు. మళ్ళీ రాజులందరినీ కూడాను రక్షించారు అన్నది చెప్పుకుంటూ వచ్చాము. అలాగే భూమికి కాశ్యపి అన్న నామకరణం ఆయన వల్లనే వచ్చింది అన్నది కూడా చెప్పుకున్నాం. ఆయన ఇంకా ఏమేమిటి చేశారు లోకక్షేమం కోసం అంటేట, కొంతమంది మహర్షులందరూ నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కశ్యపుడు వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మహర్షులందరూ ఆయన స్వాగతించి, గౌరవించి పూజించారు. వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత వారంతా అన్నారట, "మేము ఎక్కడో చిన్న చిన్న వాగుల్లో స్నానం చేస్తున్నాము. చెరువుల్లో స్నానం ఆచరిస్తున్నాం. ప్రవహించేటటువంటి నది ఇక్కడెక్కడా లేదు. ఆ జలాల్లో అయితే చక్కగా శాశ్వతంగా జప, హోమాది అనుష్ఠానాలన్నీ నిర్వహించి నదీ స్నానంతో పునీతులమవుతాం కదా స్వామి! నువ్వు సర్వలోకాలను సంరక్షణ చేసేంత సమర్థుడవి. నీ పేరుతో ఆ పవిత్ర గంగా నదిని ఈ భూమిపైన ప్రవేశపెట్టి దాన్నిక్కడ ప్రవహింపజేసి లోకక్షేమాన్ని కలిగించి మా కోరిక తీర్చు" అంటూ ఆయన్ని ప్రార్థించారట. ఈ కశ్యప మహర్షి అప్పుడు అభూత్రాది అనే పర్వతం హిమాలయాల్లో ఉందిట. అక్కడికి వెళ్ళి ఘోర నిష్ఠతోటి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నట్ట. వెంటనే కశ్యపుడు గంగను భూలోకంలో ప్రవహింపచేయమని అడిగాట. ముందుగానే శివుడు తన జటాజుటంలో ఉన్న గంగను, ఆకాశగంగను ధరించి ఉన్నాడు గదా! వెంటనే ఒక శాఖ మాత్రమే వదిలిపెట్టాడట. అది పాతాళానికి వెళ్ళింది. సముద్రమైంది. మరి ఇప్పుడు భూలోకంలో ప్రవహింపవలసిన గంగ రావాల్సొచ్చింది. ఇప్పుడు ఇక్కడ తన జటాజూటం నుండి ఒక చిన్న పాయను గంగను వదిలిపెట్టగా, అది ఆయన తపోవాటిక మీదుగా నైమిసారణ్యం వరకు శివ అనుగ్రహంతోటి భూమి మీదకి ప్రవహించిందిట. ఆ గంగావాహినికి చాలా యుగాల పూర్వం కాశ్యపి అనే పేరు పెట్టారు మహర్షులు. కశ్యప ప్రజాపతి తపోబలం చేత భూమి మీద ప్రవహించింది కనుక దానికి కాశ్యపి అనే నామకరణం చేశారు. ఆ నదికే కృతయుగంలో కృతవతి అన్న పేరొచ్చింది. ఆ నదే త్రేతాయుగంలో గిరికర్ణ అన్న పేరుతోటి, ద్వాపర యుగంలో దందన అనే పేరుతో, కలియుగంలో సాబ్రమతి అనే పేరుతోటి ప్రాధాన్యత చెందిందనమాట అది. పై విషయాల్ని జాగ్రత్తగా గనక మనం పరిశీలిస్తే చాలా విలువైన సమాచారం మనకు తెలుస్తోంది. ఏమిటి? ఈ నదులన్నీ వివిధ పేర్లతో ఎక్కడున్నాయి? ఆ నదులు ఏమిటి? వీటన్నిటికి సమాధానాన్ని ఆలోచిస్తే, విశ్లేషిస్తే అపూర్వమైన, అత్యంత విలువైన సమాచారం మనకి లభిస్తుంది. ఇదంతా విజ్ఞానమే. మహర్షుల చరిత్ర మహావిజ్ఞాన సంపద సుమ. అనేక శాస్త్రాల విజ్ఞానం అంతా భారతదేశంలోనే పుట్టింది. ఋషుల చరిత్రలు మన చరిత్రతో సమన్వయం చేసుకుంటే ఇంకా ఎన్నో విలువైన విషయాలు మనకు లభిస్తాయి. ఇక్కడ ఇంకో నది విషయం మనం తెలుసుకుందాం. మన భారతీయ చరిత్ర ఎంతో పవిత్రమైనది, విలువైనది, పాపక్షయమైనది. సాబ్రమతి అనే నది కలియుగంలో వచ్చినటువంటి ఒక మహానది. ఇది సకల పాపాలను హరించేస్తుంది. ఈ నదీ తీరంలో అనేక మంది మహర్షులు, యవక్రీతుడు, రైభ్యుడు, భృగువు, అంగీరసుడు, దత్తాత్రేయుడు, విశ్వామిత్రుడు, భరద్వాజులు మొదలైన వాళ్ళందరూ కూడాను తపస్సులు చేసి ఫలాన్ని పొందారనమాట. ఈ రకంగా ఆయన ప్రజలకు మరోసారి గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చి అక్కడ ప్రజలకందరికీ కూడాను మంచి ఉపకారం చేశాడు ఈ కశ్యప మహర్షి. ఆ తర్వాత జీవకోటిని రక్షించిన వాడయ్యాడు. ఎలా? అది కూడా విందాం మనం. భూమి మీద రాజవంశాలు పుట్టే పెరిగాయి. అయితే భూమి మీద ధర్మం నశించింది. అధర్మం బాగా పెరిగిపోయింది. బ్రాహ్మణులు యజ్ఞ యాగాది క్రతువులన్నీ మానేశారు. అకృత్యాలు చేస్తున్నారు. అటువంటి దోషాల వల్ల, పాపాల వలన భూమి పాతాళంలోకి దిగిపోయింది. అంటే భూమి కిందకెళ్ళిపోయిందనమాట. ఈ విధంగా దిగిపోతున్న భూమిని కశ్యప మహర్షి తన తొడలతోటి ధరించి పైకెత్తి జీవకోటిని రక్షించాడట. ఆ యుగంలో భూమాత కశ్యప మహర్షికి నమస్కరించి క్షత్రియ వంశంలోని మంచివారంతా మళ్ళీ పుట్టి వాళ్ళ దండనీతితో ధర్మాన్ని సంరక్షించాలని కోరి ఆయన్ని వరమడిగిందట. అప్పుడు కశ్యపుడు పరశురాముడి చేతుల్లో చావకుండా మిగిలిన క్షత్రియులు ఎవరు అని అడిగాడు భూదేవిని. ఆమె హైహైలు అని చెప్పిందిట. పౌరవంశస్థుడైన విదూరథుని కుమారుడు, సౌదాసుని వంశం వాడొకడు, శిబి మనవడు గోపతి అనేవాడొకడు వారి వారి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ప్రతర్తుడు అనే రాజు కొడుకు వత్సరాజు అలాగే జీవిస్తూ ఎక్కడో ఉన్నాడు. ఈ అంకురాలు ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ చెప్పిందిట భూదేవి. వాళ్ళ రాజ్యాలు వాళ్ళకిచ్చి రాజులను చేయమని అడిగిందిట. వెంటనే
ఆ రాజపుత్రుల్ని పిలిపించి కశ్యపుడు భూమిని విభాగాలుగా చేసి వాళ్ళకిచ్చి పరిపాలించమని ఆదేశించాట. ఆ తర్వాత మెల్లిగా క్షత్రియ వంశాలన్నీ కూడాను వృద్ధిలోకొచ్చేసాయి. క్షత్రియ పరిపాలన మళ్ళీ సుస్థిరమైంది. క్షత్రియ వంశాలన్నీ ఆనందంతోటి, ఉత్సాహాలతోటి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాయి. క్షత్రియ వంశాలను నిలబెట్టిన ఖ్యాతి కశ్యప మహర్షికి దక్కిందనమాట. మహర్షులు లోకోపకారమే లక్ష్యంగా తపస్సు చేస్తారు. వారు తపస్సు చేయడంలో స్వార్థం అనేదే అసలు ఉండదు. అంతా కూడాను మానవాళి కోసమే అన్నది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా ఏం తెలుసుకోవచ్చు మనం ఈయన గురించి? ఒకసారి బలిచక్రవర్తి తపస్సు చేసి బాగా బలం సంపాదించి స్వర్గలోకాన్ని ఆక్రమించేశాడు. ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సొచ్చింది. అదితి తన పిల్లల స్థితి గురించి కశ్యపుడికి చెప్పుకుంది. అదితికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు కశ్యపుడు. పయోభక్షణ అనే వ్రతం చేస్తే రాక్షసుల వల్ల దేవతలకి కలిగిన బాధలన్నీ పోతాయని ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పాడు. అదితికి నారాయణుడు ప్రత్యక్షమై నీ భర్తను పూజించు నీకు కొడుకు పుడతాడు అంటూ చెప్పాడు. అదితి కశ్యప మహర్షిని భక్తితో పూజ చేసింది. విష్ణుమూర్తి అంశ కశ్యపుడి ఆత్మలో ప్రవేశించింది. దాన్ని అతిథి గర్భంలో ప్రవేశింపజేశాడు కశ్యపుడు. కొంతకాలం గడిచాక అదితికి విష్ణుమూర్తి కొడుగ్గా పుట్టాడు. విష్ణువుని కశ్యపుడు అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. శంఖం, చక్రం, గద, ఇన్ని బంగారు నగలు, ఇంత పెద్ద విష్ణుమూర్తి నా కడుపులో ఎలా ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోయిందిట అదితి. చూస్తూ ఉండిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి వామన రూపంలో కశ్యపుడి ఇంట్లో పెరిగాడు. వామనుడు పెరిగాక మహర్షులందరూ కలిసి ఉపనయనం చేశారు. సవిత, సావిత్రిని ఉపదేశం చేశారు. బృహస్పతి యజ్ఞోపవీతం ఇచ్చాడు. కశ్యపుడు మౌంజినిచ్చాడు. అదితి కౌపీనాన్నిచ్చింది. బ్రహ్మదేవుడు కమండలాన్నిచ్చాడు. సరస్వతి అక్షరమాలనిచ్చింది. అందరూ ఎవరికి ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చి సాక్షాత్తు విష్ణుమూర్తికి ఉపనయనం చేసేశారు. తర్వాత వామనుడు తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకుని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల దానం అడిగి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడు. కద్రువ అనేక సంవత్సరాలు సేవ చేసి కశ్యపుడితోటి ఉండిపోయింది. భర్తతో కలిసి ఉన్న కద్రువుని చూసి అదితి ఈర్ష్యతోటి వాళ్ళని మానవ రూపంలో పుట్టమని శపించిందిట. కశ్యపుడు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రతి జన్మలోనూ తనకే కొడుకుగా పుట్టాలని అడిగాట. విష్ణుమూర్తి సరేనన్నాడు. అదేవిధంగా కశ్యపుడు వసుదేవుడి రూపంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడుగాను, దశరథుడి రూపంలో ఉన్నప్పుడు రామచంద్రుడుగాను పుట్టి కశ్యపుడి కోరిక తీర్చాడు అని పెద్దలు చెప్తుంటారు. పూర్వం సముద్రుడు కశ్యపుడికి కొన్ని ఆవులిచ్చాడు. అవి కూడా చాలా కాలం కశ్యపుడి దగ్గరే ఉన్నట్ట. ఒకనాడు సముద్రుడు వచ్చి తన ఆవుల్ని తనకి ఇవ్వమని అడిగాట. కశ్యపుడు భార్య ఇవ్వనంది. ఆ శాపం వల్లనే కశ్యపుడు వసుదేవుడిగా పుట్టి కంసుడి ఆవులకి అధిపతి అయ్యాడు అతను. ఇంద్రుడు తితి కొడుకుల్ని బాధలు పెడుతున్నాడని తితి కశ్యపుడిని తనకి ఇంద్రుడి కంటే బలవంతమైన కొడుకు కావాలని అడిగింది. కశ్యపుడు అనుగ్రహించాడు. కాని ఇంద్రుడు ఆ విషయం తెలిసి దితి కడుపులో ఉన్న బిడ్డ 7 ముక్కలవ్వాలని శపించాడు. ఆ ముక్కలు మళ్ళీ 7 ముక్కలవ్వాలని శపించాడు. దితి ఇంద్రుణ్ణి వాళ్ళు నీ మిత్రులుగానే ఉంటారు కానీ శత్రువులు కాదు, వాళ్ళని రక్షించమంటూ ప్రాధేయపడిందిట. ఇంద్రుడు వాళ్ళని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. వాళ్ళు 49 మంది మరుద్గణం అనే పేరుతోటి ప్రసిద్ధికెక్కారనమాట. ఈ రకంగా కశ్యపుడు అనేక మార్లు అనేక విధాలుగా ప్రాణకోటిని రక్షిస్తూ వచ్చాడు. మళ్ళీ రేపటి భాగంలో ఆయన ఇంకా మనకి ఏం చెప్పారు, ఆయన మనకిచ్చిన విలువైన మాటలేంటి, ఇవన్నీ కూడాను తెలుసుకుందాం. అంతవరకు సెలవు.